వెల్కమ్ బ్యాక్. 6 రోజుల నిరాహార దీక్షతో జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. జగన్ బాగా నీరసించిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. పల్స్ రేటు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడానికే కేటాయిస్తున్నారు. మార్నింగ్ మేము 7:55 AM మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి డాక్టర్స్ టీంతో మేము కొన్ని టెస్టులు చేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ మేము చెప్తున్నానండి. మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 61 mg/dl అండి, అంటే 100 mg అంటే అది తగ్గింది బాగా. తర్వాత వచ్చేసి వేరే టెస్టులన్నీ కూడా చేయించామండి. బ్లడ్ యూరియా 26 mg/dl అండి, సీరం క్రియాటినిన్ 1 mg/dl అండి, టోటల్ బైల్రూబిన్ వచ్చేసి 0.6 mg/dl అండి. SGOT అంటే లివర్ ఫంక్షన్ టెస్టులు, అంటే లివర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చేయించామండి. SGOT వచ్చేసి 44 ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి, SGPT 20 ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి, ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ 75 ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి, సోడియం అంటే ఎలక్ట్రోలైట్స్ అండి, ఇవి 150 mg/L అండి, పొటాషియం వచ్చేసి 5.1 mg/L అండి, క్లోరైడ్స్ 106 mg/L అండి, బైకార్బనేట్స్ 13 mg/L అండి. తర్వాత వారి పల్స్ రేట్ వచ్చేసి 68 per minute ఉందండి. మామూలుగా అయితే బ్లడ్ షుగర్ లెవెల్ బాగా తగ్గిందండి, 61 అంటే బాగా తగ్గింది. తర్వాత యూరిన్లో కీటోన్ బాడీస్ కూడా అపీర్ అయినాయండి ఈరోజు. కాబట్టి కొంచెం సిచ్యువేషన్ సీరియస్ అవుతుందండి, క్రిటికల్గా పోయేదానికి అవకాశం ఉందండి. మినిమం అనేది లేదండి, కీటోన్ బాడీస్ ఉండకూడదు బాడీలో. ఇప్పుడు అపీర్ అయినాయంటే కీటోన్ బాడీస్ ఉన్నాయంటాం మేము. పాజిటివ్ అంటే యాక్చువల్గా నెగటివ్ ఉండాలా, ఉండకూడదు కీటోన్ బాడీస్ అనేటివి. మనకి కనిపిస్తున్నాయంటే ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం లేదు కాబట్టి ఫ్యాట్ కన్వర్ట్ అయ్యి కీటోన్ బాడీస్ అవుతాయండి. అది కీటోన్ బాడీస్ ఎక్కువ అయితే అది యాసిడ్గా తయారవుతుంది శరీరంలో, అందుకని అది ప్రాబ్లం అవుతుంది. అంటే మనకి దాని వాల్యూ ఎంతవరకు బాడీ తట్టుకోగలుగుతుంది? వాల్యూస్ ఏముండవండి, యూరిన్లో చూస్తాం మనము. అది మనం ఇప్పుడు 3+ అంటున్నారు కదా, ఇంకా ఎంత పెరిగితే సివియర్ అయ్యే అవకాశం ఉంది? అది మళ్ళీ టెస్ట్ చేసి చెప్తామండి. ప్రస్తుతానికి కండిషన్ అది. ఓకే, థ్యాంక్ యూ.